హై వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారం అనేది ఇప్పుడు చూద్దాం. ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నికల్ స్టాఫ్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. వీటికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరు మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫార్మాట్ ఎలా ఉంటుంది, పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, ఈ లాక్డౌన్ పీరియడ్లో మనకి చాలా వెబ్సైట్స్ ఫ్రీ ఆన్లైన్ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. వీటికి సంబంధించిన వీడియోస్ ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశాను. ఒకసారి వీడియోస్ చూడండి, లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2020 ఫేజ్ 1 ఎగ్జామ్ సంబంధించిన ప్రిపరేషన్ స్ట్రాటజీ వీడియో కూడా అప్లోడ్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ముందుగా పోస్టుల వివరాలు. సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, ఈ పోస్ట్కి మనకి 40,000 పెర్ మంత్ శాలరీ ఉంటుంది. సిస్టమ్ ఆఫీసర్ 35,000, సిస్టమ్ అసిస్టెంట్ 25,000 రూపీస్ శాలరీ. మీరు పూర్తి చేసిన అప్లికేషన్ని పోస్ట్ ద్వారా పంపడానికి చివరి తేదీ వచ్చి 26th May ఈవినింగ్ 5 PM లోపల మీ అప్లికేషన్ హైకోర్టుకి చేరవలసి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ hc.ap.nec.in, ఈ వెబ్సైట్ ద్వారా మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. నేను నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్ రెండు కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీకు నోటిఫికేషన్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చారు, ఈ నెంబర్ కాల్ చేయండి. వర్కింగ్ డేస్లో 10 AM to 5 PM లోపల కాల్ చేసి మీ డౌట్స్ ఉంటే మీ సమాచారం తెలుసుకోవచ్చు. సో ముందుగా పోస్టులకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు. ఇందులో ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్ జాబ్స్ ఉన్నాయి. ముందుగా ఫ్రెషర్ వేకెన్సీస్. సిస్టమ్ అసిస్టెంట్ ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే అభ్యర్థి 10th క్లాస్తో పాటుగా ప్రభుత్వ గుర్తింపు పొందిన డిప్లొమా కోర్స్ మీరు ఐటీఐలో కంప్లీట్ చేసి ఉండాలి, లేదా బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ కానీ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కనీసం 50% మార్కులతో పూర్తి చేసిన వారికి అవకాశం ఉంది. ఏజ్ లిమిట్ 30 years. ఇక ఈ పోస్ట్ సంబంధించిన జాబ్ డ్యూటీస్ చూస్తే కనుక ముఖ్యంగా ఈ హార్డ్వేర్ మెయింటెనెన్స్ చేయడం కానీ, ల్యాన్, యూపీఎస్, డీజీ సెట్స్, ఎయిర్ కండిషనింగ్, ఈ టెక్నికల్ సపోర్ట్, ముఖ్యంగా సిస్టమ్ సంబంధించి ఏ వర్క్ అయినా సరే మీరు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఇక సిస్టమ్ ఆఫీసర్ హార్డ్వేర్కి సంబంధించిన డిపార్ట్మెంట్ ఇది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో మీరు బీఈ కానీ, బీటెక్, ఎంసీఏ ఈ కోర్స్ కలిగి ఉంటే మీరు ఎలిజిబిలిటీ అప్లై చేసుకోవచ్చు. 60% మార్క్స్ అడగడం జరిగింది. ఇది కాకుండా అదర్ క్వాలిఫికేషన్స్ కూడా ఉన్నాయి. ఫిజిక్స్, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, ఆపరేషన్స్, రీసెర్చ్ ఈ సబ్జెక్ట్స్లో మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే 60% మార్క్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. లేదా మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా, అది కంప్యూటర్ సైన్స్లో కానీ అప్లికేషన్లో కానీ కంప్లీట్ చేస్తున్నా, లేదా కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాల్లో మీరు మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేస్తున్నా అప్లై చేసుకోవచ్చు. అదర్ క్వాలిఫికేషన్ కూడా ఉంది. బీఎస్సీ డిగ్రీస్, ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీలో బీఎస్సీ కానీ, బీసీఏ, ఫిజిక్స్, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, ఆపరేషన్, రీసెర్చ్, కంప్యూటర్ సైన్స్లో బీఎస్సీ కానీ కంప్లీట్ చేసి మీరు కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ అప్లికేషన్స్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కలిగి ఉండాలి. ఈ క్వాలిఫికేషన్ ఉన్నవారు దాంతోపాటుగా 2 years ఎక్స్పీరియన్స్, ముఖ్యంగా ఈ కంప్యూటర్ హార్డ్వేర్ నెట్వర్క్లో 2 years ఎక్స్పీరియన్స్ కలిగి ఉంటే అప్లై చేసుకోవచ్చు. సో ఇందులో మీకు ఏ క్వాలిఫికేషన్ ఉన్నా సరే ఈ సిస్టమ్ ఆఫీసర్ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో వీటికి కూడా మనకి 30 years వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఈ జాబ్ డ్యూటీస్ ఏంటంటే ముఖ్యంగా డిస్ట్రిక్ట్ అదేవిధంగా తాలూకా లెవెల్లో ముఖ్యంగా ఈ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ వర్క్ అనేది మీరు మెయింటైన్ చేసుకుంటూ ఉండాల్సి ఉంటుంది. తర్వాత కంప్యూటర్ స్కానర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, ప్రింటర్స్, ల్యాన్, ఇంటర్నెట్ కనెక్టివిటీ, ముఖ్యంగా ఈ మోడమ్స్, వైఫై, రూటర్స్ కానీ ఈ నెట్వర్క్ ఇష్యూస్ తలెత్తకుండా మీరు మీ సర్వీస్ని ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించిన ఇన్స్టలేషన్ వర్క్స్ మీరు చేయాల్సి ఉంటుంది. ఆఫీస్ టూల్స్, అంటే ఒక సిస్టమ్ అక్కడ వర్క్ అవడానికి ఏమైతే టూల్స్, సిస్టమ్ ఇన్ఫర్మేషన్ ఏమైతే కావాలో మొత్తం మీరు ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. ఇక జ్యుడిషియల్ ఆఫీసర్ సంబంధించిన కోర్ట్ స్టాఫ్ ఎవరైనా వారికి ట్రైనింగ్ రిలేటెడ్ వాటిలో మీరు అసిస్టెన్స్ చేయవలసి ఉంటుంది. సో అదర్ ఇన్ఫర్మేషన్కి ఏ టెక్నికల్ సపోర్ట్ కావాల్సిన మీరు ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. ఇది జాబ్. సో ఇంకా ఎక్స్పీరియన్స్ సంబంధించిన వేకెన్సీ ఇది. సిస్టమ్ ఆఫీసర్ సాఫ్ట్వేర్ సంబంధించిన డిపార్ట్మెంట్ ఇది. బీటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్, ఎంటెక్ కంప్యూటర్ సైన్స్. వీళ్ళకి ఏంటంటే ముఖ్యంగా 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ అడిగారు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే సేమ్ ఈ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు ఉంటే వారికి ఇన్ఫర్మేషన్ తెలియజేయండి. ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ HTML, CSS, జావా స్క్రిప్ట్, jQuery, అజాక్స్, దాంతోపాటుగా మీకు ఈ JSON, జావా స్టార్స్, JSP, JDBC ఇవన్నీ తెలిసి ఉండాలి. ఒరాకిల్ కానీ పోస్ట్ గ్రాఫిక్స్ కానీ మీరు డేటాబేస్ సిస్టమ్స్ కూడా నాలెడ్జ్ ఉండాలి. ఇది ఎక్స్పీరియన్స్ పీపుల్కి 30 years లిమిట్. ఇంకొక పోస్ట్ ఉంది సీనియర్ సిస్టమ్ ఆఫీసర్. దీనికి 5 years ఎక్స్పీరియన్స్ అవసరం జావా రిలేటెడ్ టెక్నాలజీస్లో, అదేవిధంగా ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్లో. ఏజ్ లిమిట్ 30. సో ఇది ఓన్లీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. మీరు ఫస్ట్ 2 పోస్టులు మాత్రం ఎక్స్పీరియన్స్ లేకపోయినా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉందో చూద్దాం. వీటన్నింటి కూడా ముఖ్యంగా ఓరల్ టెస్ట్, అంటే వచ్చిన అప్లికేషన్ అన్ని మీరు ఎంతమంది అప్లై చేశారని చెక్ చేసుకుని ఒక కట్ ఆఫ్ సెట్ చేసి వాటిని షార్ట్ లిస్ట్ చేస్తారు అభ్యర్థుల్ని. తర్వాత వారికి ఓరల్ ఇంటర్వ్యూ ఉంటుంది.
ముఖ్యంగా సీనియర్ సంబంధించిన ఆ సాఫ్ట్వేర్ పోస్ట్కి అయితే సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ బేసిక్స్, డేటాబేస్ కాన్సెప్ట్స్ ఇవి. అసిస్టెంట్ సంబంధించిన పోస్టులకి ఇంకా మిగతా 2 పోస్టులకి ఏంటంటే కంప్యూటర్ హార్డ్వేర్ బేసిక్స్ కానీ ఈ ల్యాన్ నెట్వర్కింగ్ ఇష్యూస్, తర్వాత మనకి కమ్యూనికేషన్ స్కిల్స్, వీటిపైన ఓరల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇది అప్లికేషన్ ఫార్మాట్. సో మీరు ప్రింట్అవుట్ చేసుకుని దీన్ని మీ రీసెంట్ పాస్పోర్ట్ ఫోటోగ్రఫీ ఇక్కడ అఫిక్స్ చేయండి, సైన్ చేయండి. మీకు ఏమైతే ఆప్షన్ మీకు అవైలబుల్ మీకు అది అవసరం లేదు మీకు దాన్ని స్ట్రైక్ చేసేయండి. సో పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఇక్కడ కొన్ని ఆప్షన్స్కి మీకు బ్రాకెట్లో ఎన్క్లోజ్ ఫోటో కాపీ ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ సంబంధించిన ఆ కాలంలో మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీ సర్టిఫికేట్ 10th క్లాస్ సర్టిఫికేట్ కానీ లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ కాపీ కానీ మీరు సెల్ఫ్ అటెస్ట్ సైన్ చేసింది అప్లికేషన్తో పాటు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 10th క్లాస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒక ఫోటోషాట్ కాపీ కావాలి. హయ్యర్ ఎడ్యుకేషన్ మీరు పోస్ట్ డిగ్రీనా, ఐటీఐనా, పీజీనా, అయితే బీటెక్ ఏ క్వాలిఫికేషన్ అయితే అప్లై చేస్తున్నారో ఆ క్వాలిఫికేషన్ వివరాలు ఇక్కడ రాయండి. ఆ ఫోటోషాట్ కాపీ పెట్టాల్సి ఉంటుంది. సో మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసి వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కావాలి. టెక్నికల్ స్కిల్స్, కంప్యూటర్ సంబంధించిన సర్టిఫికేషన్స్, అదే టెక్నికల్ స్కిల్స్ ఏమైనా ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసి సర్టిఫికేట్ కూడా మీరు అప్లికేషన్తో పాటు పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్ నెంబర్ ఈ కాలం ఏంటంటే మనకి చివరిది. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ అప్లికేషన్ కూడా ఉంది. మనం ఏమైతే మీరు అప్లికేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారో ఆఫ్లైన్లో సేమ్ ఇదే ఇన్ఫర్మేషన్ మీరు ఆన్లైన్లో ఎంటర్ చేస్తూ ఉంటారు. ఇంతకుముందు ఏమైనా సబ్మిట్ చేసి ఉంటే కనుక ఆన్లైన్ అప్లికేషన్ ఫైనల్ రిజిస్టర్ అయిపోయిందో నెంబర్ వస్తుంది కదా, ఆ నెంబర్ ఇక్కడ రాయండి. మీరు ప్లేస్ డేట్ వేయండి, ఖచ్చితంగా సైన్ చేయాలి, మర్చిపోవద్దు. సో అప్లికేషన్ అంతవరకే. తర్వాత మీరు ఒకసారి పోస్టింగ్ చూసుకుంటే కనుక సీనియర్ సిస్టమ్ ఆఫీస్ సంబంధించిన పోస్టులో ముఖ్యంగా హైకోర్టు ఏపీ నేలపూర్ ఎక్కడైతే హైకోర్టు ఉందో మెయిన్ అక్కడ వేకెన్సీ అవి. మిగతా అన్ని కూడా ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో ఎక్కడెక్కడ వేకెన్సీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఒకసారి ఇది కూడా చెక్ చేసుకోండి. ఎన్ఎక్జర్ 1 ఇది ఫ్రెండ్స్ ఏపీ హైకోర్టు సంబంధించిన అసిస్టెంట్ సంబంధించిన అదేవిధంగా సీనియర్ సాఫ్ట్వేర్ పోస్టుల యొక్క జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇవి. సో త్వరలోనే కొంతసేపట్లో మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా అప్లికేషన్ సబ్మిట్ చేయాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఎలా మాడిఫై చేసుకోవాలి సైజ్ తగ్గట్టుగా అది కూడా నేను చేసి చూపిస్తాను, వీడియో అప్లోడ్ చేస్తాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మేము లేటెస్ట్ వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.